నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ. దాన్ని ఆపకుండా అలాగే చేయనివ్వండి. నాగోజీ నాగోజీ కులదైవం చూడండి, నాగోజీ. దాని సహాయానికి ఎవరు వెళ్ళకండి. అయ్యో, అలిసిపోయావా? దాహం వేస్తోందా అని ఎవ్వరూ దాన్ని అడగకూడదు. ఎవరైనా దాని మీద జాలి చూపిస్తే వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది. అర్థమైందా విను? ఏమిటి? నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. వెళ్ళండి, అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి మీ పనులు చేసుకోండి. అది ప్రదక్షిణలు చేస్తుంది. నాగోజీ నాగోజీ కులదైవం వెళ్ళండి. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ నాగోజీ. నీలో నువ్వే గొణుక్కుంటే సరిపోదు. కులదైవం నాగోజీ. బిగ్గరగా పలుకు. నాగోజీ బాబా నామం ఇంట్లో మారుమోగాలి. అర్థమైందా? నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. కులదైవం నాగోజీ. ఇప్పుడు దిగంబర్రావు నా దగ్గరకు వచ్చి సఖు వల్ల నరకం అనుభవిస్తున్నాను అని చెప్పాలి. చెప్పేలా నేను చేస్తానుగా. అయ్యో అయ్యగారు, అదేమిటంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు చిన్నమ్మ గారి తండ్రి అదే శివప్ప గారు గుర్తొస్తున్నారు. ఉండబట్టలేక చెబుతున్నాను. ఏంటి మీరేమంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఏమీ లేదు, నన్ను క్షమించండి. నేను దాచుకోలేక చెప్పేశాను. రాము బాబాయ్, పూర్తిగా చెప్పి వెళ్ళండి. సగం చెప్పి ఆపేస్తారేంటి? అసలే నా మనసేవి బాగుంటలేదు. క్షమించండి. మీలాగే ఆయన కూడా ఆందోళన పడేవారు. శివప్ప గురించి చెబుతున్నా. రోజుకో సమస్య ఈ ఇంటి మీదకి వస్తుంది కదా. అదేమిటంటే మన చిన్నమ్మ గారు అదే సఖు గారు చాలా తెలివైన వారు. కాకపోతే మొండి ఘటం. ఎవరు ఎంత మొత్తుకున్నా తనకు నచ్చిందే తను చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. మీలాగే సఖు తెచ్చిన సమస్యలు పరిష్కరించలేక అల్లాడిపోయేవాడు. ఒక్కగానొక్క కూతురు ఏమీ అనలేడు. ఆ పిల్లేమో తల్లిదండ్రుల మాట అస్సలు వినదు. ఆయన నాకు చెప్పుకుని బాధపడేవాడు. నేను ధైర్యం చెప్పి వాదార్చేవాడిని. అయ్యో, ఆయన స్థానంలో ఇప్పుడు మీరు ఉన్నారు. అలవాటు చేసుకోండి. దీనికి పరిష్కారం లేదు. అయ్యో, అది మీ ఆవిడ సఖు మొండికేస్తే ఎవరి మాట వినదు. చెప్తే మీరు నమ్మరు కానీ ఒకసారి పాండురంగడికి వెన్న తినిపించడం కోసం అన్నం నీళ్లు మానేసిందండి పాపం. వెన్న పెట్టకుండా తనని ఎవరు ఎందుకు అడ్డుకున్నారు? అయ్యో, అది సఖు వాళ్ళ నాన్నగారికి చాలా పెద్ద అప్పు ఉంది. గుడిని జప్తు చేశారు. మరి అప్పు తెచ్చకుండా గుళ్ళోకి వెళ్ళకూడదు కదా. కానీ ఈవిడ మొండిది కదా. పాండురంగడికి వెన్న తినిపించడం కోసం అన్నం నీళ్లు మానేసి చివరకు ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఊళ్ళో వాళ్ళందరూ బ్రతిమలాడారు. అయినా వెళ్ళలేదండి. మొండిది కదా, ఎవరేం చేయగలరు? వాళ్ళ తల్లిదండ్రులు బామ్మ తలదించుకునేలాగా చేశారండి మీ ఆవిడ అదే చిన్నమ్మ గారు. కానీ ఇప్పుడు కఠినమైన అత్తగారు దొరికారు. అందుకే మీ ఆవిడ మొండితనం కాస్త తగ్గింది. మీరే సర్దుకుపోవాలి. పాపం చిన్నపిల్ల కదా. వాళ్ళ అమ్మా నాన్న గారాబం చేసి బాగా చెడగొట్టేశారు. పెట్టాను, నిప్పు పెట్టాను, అగ్గి రాజేశాను. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. 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 ఈ సఖు నాకు పెద్ద సమస్యలా తయారైంది. అమాయకమైన తన మొహం చూస్తే, స్వచ్ఛమైన తన నవ్వుని చూస్తే
తను చాలా మంచిది అనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు మీరు మూడో కన్ను తెరుస్తారు కదా, అందుకే నాకు నవ్వొచ్చింది. కానీ సక్కు చాలా మొండిది. సొంత నిర్ణయాలు తీసుకుంటుందని దాము బాబాయ్ చెప్తున్నారు, మా అమ్మ చెప్తుంది. కానీ సక్కును చూస్తే నాకు అలా అనిపించడం లేదు. తన నవ్వు ఎంత నిర్మలంగా ఉంటుంది. మీరు నన్ను పిచ్చి పిల్లని తిడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకంతా అయోమయంగా ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. అదే సమయం కోపం కూడా కలుగుతుంది. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. ఏమిటండి చిన్నమ్మ గారు, పాండురంగడి నామస్మరణ కంటే నాగోజీ బాబా స్మరణ బాగుంది కదా? చెయ్యండి చెయ్యండి, జపం చెయ్యండి, స్పష్టంగా పలకండి. బోలెడంత పుణ్యం వస్తుంది మీకు. ఏమండి, మీరు అయ్యగారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన పెట్టిన కఠినమైన పరీక్షల వల్లే మీరు రాటు తేలారు. అందుకే మీ అత్తయ్య గారు మీకు ఎన్ని శిక్షలు విధించినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. సగు, నీకు రహస్యం చెప్పనా? ఇప్పుడు మీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి నేనే కారణం. అవును, ఎందుకంటే నేను అయ్యగారికి మాట ఇచ్చాను, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను చిత్రహింసలు పెడతాను అని. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ, కులదైవం నాగోజీ. పాండురంగ పాండురంగ జయ హరి పాండురంగ, 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 పాండురంగ పాండురంగ జయ హరి పాండురంగ. నాగోజీ నాగోజీ కులదైవం నాగోజీ. స్వామి, అక్కడ సక్కు వేదన అనుభవిస్తోంది. ఆ నాగోజీ బాబా వల్ల బాధపడుతూ మిమ్మల్ని దూషించే ఆ నాగోజీ నామాన్ని స్మరిస్తోంది. కానీ మీరు చిద్విలాసంతో సేనించారు. ఆమె మనస్ఫూర్తిగా నాగోజీ నామాన్ని స్మరించట్లేదు. సఖు నా భక్తురాలు. ఆమె దేహంలోని అణువణువు నా పేరే ఉచ్చరిస్తుంది. నాలుక చివరి నుంచి నాగోజీ నామాన్ని పలికినా ఆమె హృదయం పాండురంగా అనే అంటుంది. అయినా ఇది సఖుకి అలవాటే కదా. ఆమె తపన, భక్తి, మహానుభావులు కూడా సఖుని అంచనా వేయలేరు. కనులు మూసుకుని ఆలకించు. పాండురంగ పాండురంగ జయ హరి పాండురంగ, 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 పాండురంగ పాండురంగ జయ హరి పాండురంగ. ఆలకించాను. అజ్ఞానంతో అలా మాట్లాడాను. నింగిలోని జాబిలి వెన్నెల ఎన్నడూ విడిపోలేవు.